237,55,00,000తో 10 టీంలు ఐపీఎల్ ఆక్షన్లో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఎవరు ఈ ఆక్షన్లో హైయెస్ట్ ప్రైస్ అందుకోనున్నారు, ఎవరు లోయెస్ట్ ప్రైస్కే పరిమితం కానున్నారు, ఎవరిని అదృష్టం వరించనుంది, ఎవరు దురదృష్టవంతులుగా మిగిలిపోనున్నారు? ఆన్ బాస్, ఐపీఎల్ ఆక్షన్ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. 350 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 16th డిసెంబర్న అబుదాబిలో ఈ ఐపీఎల్ ఆక్షన్ జరగనుంది. ఈ ఆక్షన్ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవనుంది. మల్లికా సాగర్ ఈ ఆక్షన్ని నిర్వహించనుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మెగా ఆక్షన్ జరుగుతుంది. మెగా ఆక్షన్కి మధ్యలో 2 సంవత్సరాలు మినీ ఆక్షన్ జరుగుతుంది. అయితే ఈ ఆక్షన్కి 1390 మంది ప్లేయర్స్ తమ పేరుని రిజిస్టర్ చేసుకున్నారు. కాకపోతే అంతమందికి ఆక్షన్ నిర్వహించడం కష్టం కాబట్టి అందులోంచి 350 మంది ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ తీశారు. అయితే ఈ 350 మంది ప్లేయర్స్లో 240 మంది భారతీయులు, 110 మంది విదేశీయులు ఉన్నారు. మొత్తంగా 350 మందిలో 224 అన్క్యాప్డ్ ఇండియన్స్ ఉండగా 14 మంది అన్క్యాప్డ్ ఫారినర్స్ ఉన్నారు. ఇక ఆక్షన్లో ఈ 350 మందిలో కూడా కేవలం 77 మందిని మాత్రమే 10 టీమ్స్ తీసుకున్నాయి. ఎందుకంటే అన్ని టీమ్స్ దగ్గర కలిపి 77 స్లాట్స్ మాత్రమే మిగిలున్నాయి కాబట్టి. ఇక ఈ 77 స్లాట్స్లలో 25 మంది విదేశీ ప్లేయర్స్, 52 మంది భారతీయ ప్లేయర్స్ ఉన్నారు. 16th డిసెంబర్న మొత్తం 350 మంది ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతుంది. బట్ 77 మందిని మాత్రమే అదృష్టం వరించనుంది. చూడాలి మరి ఎవరు సోల్డ్ అవుతారో, ఎవరు అన్సోల్డ్గా మిగిలిపోతారో. ఇక నెక్స్ట్ కేటగిరీ వైజ్ చూసుకుంటే 16 మంది క్యాప్డ్ ఇండియన్స్, 96 మంది క్యాప్డ్ ఫారినర్స్, 224 మంది అన్క్యాప్డ్ ఇండియన్స్, 14 మంది అన్క్యాప్డ్ ఫారినర్స్, ఇలా మొత్తం 350 మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇక బేస్ ప్రైస్ గురించి మాట్లాడితే 2 కోట్ల బేస్ ప్రైస్లో 40 మంది, 1.5 కరోర్ బేస్ ప్రైస్లో 9 మంది, 1.25 కరోర్ బేస్ ప్రైస్లో 4, 1 కరోర్లో 17 మంది, 75 లక్షల్లో 42 మంది, 50 లక్షల్లో 4, 40 లక్షల్లో 7, 30 లక్షల్లో 227 మంది, ఇలా బేస్ ప్రైస్లో డివైడ్ చేసి ఉన్నారు. ఇక ఆక్షన్లో ఎవరెవరు స్టార్ ప్లేయర్స్ ఉన్నారంటే వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయి, ఈ ఇద్దరు భారతీయులు 2 కోట్ల బేస్ ప్రైజ్లో ఉన్నారు. తర్వాత కెమెరన్ గ్రీన్ ఈసారి ఆక్షన్లో హల్చల్ చేసేలానే ఉన్నాడు. తను కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్లోనే ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, క్వింటన్ డికాక్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు, షై హో, వనిందు హసరంగా, డారెల్ మిచెల్, ఫెన్ అలెన్లు, ఇలా చాలామంది స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత సర్ఫరాజ్ ఇంకా పృథ్వీ షా 75 లక్షల బేస్ ప్రైజ్లో ఉన్నారు. ఈ ఆక్షన్ వేరు సెట్లలో జరుగుతుంది బాస్. ఫస్ట్ సెట్లో బిగ్ స్టార్ ప్లేయర్స్ వస్తారు. ఆ తర్వాత సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్, ఇలా సెట్ ప్రకారం ఆక్షన్ జరుగుతుంది. ఫస్ట్ బ్యాట్స్మెన్స్, తర్వాత బౌలర్స్, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, ఇలా సెట్ వైజ్ చేసి వేలం పాట పాడడం జరుగుతుంది. ఇక పర్స్ వాల్యూ చూసుకుంటే కేకేఆర్ దగ్గర 64.3 crores ఉంటే చెన్నై దగ్గర 43.4 crores ఉన్నాయి. వీరే ఆక్షన్లో అజమాయిషీ చేసేది. ఇక ఆక్షన్లో కామ్గా ఉండేదెవరంటే ముంబై ఇండియన్స్. ఎందుకంటే వీరి దగ్గర పర్స్ వాల్యూ చాలా తక్కువ ఉంది. ఇక అవైలబుల్ స్లాట్స్ విషయానికి వస్తే బాస్, కలకత్తా దగ్గర 13 స్లాట్స్ ఉన్నాయి, అందులో 6 ఓవర్సీస్ స్లాట్స్. చెన్నై దగ్గర 9 స్లాట్స్ ఉన్నాయి, అందులో 4 ఓవర్సీస్ స్లాట్స్. సన్ రైజర్స్ వద్ద 10 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అందులో 2 ఓవర్సీస్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎల్ఎస్జీ దగ్గర 6 స్లాట్స్ మిగిలిన్నాయి, అందులో 4 ఓవర్సీస్ స్లాట్స్. డీసీ వద్ద 8 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి, అందులో 5 ఓవర్సీస్ స్లాట్స్. నెక్స్ట్ ఆర్సీబీ దగ్గర 8 స్లాట్స్ మిగిలిన్నాయి, అందులో 2 ఓవర్సీస్ స్లాట్స్. ఆర్ఆర్ వద్ద 9 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి, అందులో ఒకే ఒక్క ఓవర్సీస్ స్లాట్ ఉంది. జీటీ దగ్గర 5 స్లాట్స్ మిగిలిన్నాయి, అందులో ఏకంగా 4 ఓవర్సీస్ స్లాట్సే. ఇక పీబీకేఎస్ వద్ద 4 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అందులో 2 ఓవర్సీస్ స్లాట్స్. ముంబై దగ్గర 5 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి, అందులో ఒకే ఒక్క ఓవర్సీస్ స్లాట్ ఉంది. ఇలా మొత్తంగా 77 స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అందులో 31 ఓవర్సీస్ స్లాట్స్ కూడా ఉన్నాయి. ఇది బాస్ ఐపీఎల్ ఆక్షన్కి సంబంధించి A to Z విశేషాలు. ఇక ఈ ఆక్షన్ లైవ్ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో చూడాలి మరి ఏ ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురుస్తుందో, ఎవరు కాస్ట్లీయెస్ట్ ప్లేయర్గా మారతారో, ఎవరు అన్సోల్డ్గా మిగిలిపోతారో అని. మరి బాస్ మీ ఒపీనియన్ ప్రకారం ఐపీఎల్ 2026 ఆక్షన్లో అత్యధిక ధర పలికే ప్లేయర్ ఎవరు? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.